భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని సుంకిశాల, పాయల్వాన్పురం పరిసర ప్రాంతాల్లో హీరో సుమన్ షూటింగ్ సందర్భంగా వచ్చి మీడియాతో మాట్లాడుతూ చిన్న సినిమాలను ప్రభుత్వం ప్రోత్సహించాలని, తెలంగాణ ప్రభుత్వంలో డ్రగ్స్ ను పూర్తిగా నిర్మూలించాలని, తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి చేపట్టిన ప్రతిష్టాత్మక హైడ్రా పనులను ఆయన చేసిన సాహసం, ధైర్యం కొనియాడారు. ఈ కార్యక్రమంలో కేజీఆర్ ఫౌండేషన్ అధినేత జంగారెడ్డి, సినీ డైరెక్టర్ విజయ్ కుమార్, అర్జున్, మాజీ సర్పంచ్ పోతిరెడ్డిపల్లి మల్లేష్ గౌడ్, ఆత్మకూరు మాజీ జెడ్పీటీసీ గంగపురం మల్లేష్ పాల్గొన్నారు. నేను ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చి 46 సంవత్సరాలు. నేను పుట్టింది పెరిగింది చెన్నైలో. నా కథ ఒక డిఫరెంట్ స్టోరీ. అక్కడ ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ అంటే తల్లిదండ్రి, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెలు, మావాళ్ళు అలాంటి వాళ్ళు ఎంతో ఇండస్ట్రీలో నాకు లేదు. మరి భగవంతుడు నన్ను తీసుకొచ్చి సినిమా ఇండస్ట్రీలో యాక్టింగ్ తెలియకపోయినా నాకు హీరోగా తమిళ్లో నేను 77లో నేను ప్రవేశం చేసి తర్వాత అన్నీ నేర్చుకొని తమిళ సినిమాలు చేసి దాదాపు 25 సినిమాలు తమిళ్లో చేసి దాని తర్వాత నేను తెలుగులో 81లో ఎంటర్ అయ్యాను. మొదటి సినిమా ఇద్దరు కిలాడీలు, దాంట్లో నేను భానుచంద్రుడు, రైల్వే నరసింహారావు గారు డైరెక్టర్, భరద్వాజ గారు ప్రొడ్యూసర్. అయితే అది తీసుకొచ్చింది నన్ను పరిచయం చేసేందుకు భానుచంద్రుడు. ఆ సినిమా ఆగిపోతే మళ్ళీ తరంగిణి అని చెప్పి ఒక సినిమా స్టార్ట్ అయ్యి అది కోడి రామకృష్ణ డైరెక్షన్, భానుచంద్ర విలన్, నేను హీరో. ఆ సినిమా రిలీజ్ 1 year సినిమా ఆడింది. ఇంకా ఎప్పుడైతే హిట్ అయింది ఇంకా అక్కడి నుంచి నాకు తెలుగు సినిమాలు రావడం మొదలైంది. ఇంకా వరుసగా తెలుగు సినిమాలు చేయడం జరిగింది. అయితే ఈరోజు మరి 100 సినిమాలు తెలుగులో హీరోగా అయిపోయింది. కన్నడ, మలయాళం, హిందీ, ఒరియా, భోజ్పురి, బంజారా లాంగ్వేజ్, మరాఠీ అన్ని సినిమాలు 9 భాషల్లో చేశాను. దగ్గర దగ్గర 800 సినిమాలు క్రాస్ అవుతుంది. ఇప్పుడు విలన్గా కూడా ఏంటంటే తమిళ్లో, కన్నడలో, మలయాళంలో కూడా మంచి మంచి విలన్ పాత్రలు వస్తే చేస్తాను. అంటే విలన్ అంటే సమాజంలో ఇప్పుడు జరుగుతున్న కొన్ని అన్యాయం, సమాజంలో ప్రజల్ని మోసం చేస్తున్న కొన్ని విలన్ క్యారెక్టర్స్, అమాయక ప్రజల్ని మోసం చేస్తున్న ఆ టైప్ చేసి ప్రజలకి ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పే క్యారెక్టర్. చాలామంది అంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఏంటంటే పట్టణంలో జరుగుతున్న అన్యాయం వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలిసే లోపల ఇక్కడ అన్యాయం జరుగుతుంది. కాబట్టి అలాంటి సినిమాలు చేస్తూ ప్రజల్ని మోసం చేసి డబ్బు సంపాదించుకోవడం కానీ, భూమి సంపాదించుకోవడం కానీ ఇలాంటివన్నీ చేస్తున్న వ్యక్తుల గురించి చేస్తున్న క్యారెక్టర్స్ అయితే చేస్తున్నాను. తెలుగులో విలన్గా నాకు మంచి అవకాశం రాలా. మంచి అవకాశం అంటే మంచి హీరో, మంచి డైరెక్టర్, మంచి ప్రొడ్యూసర్, మంచి యాక్టర్ రాలి. సార్ అన్నమయ్య సినిమా ఉన్నదా సార్? మీరు రాష్ట్రపతి అవార్డు తీసుకున్నారు. అట్లాంటి సినిమాలు ఇంకేమైనా అవకాశం? ఇప్పుడు అప్పుడు ఏంటంటే సినిమా తీసేటప్పుడు, దేవుడు సినిమాలు చేసేటప్పుడు దానికి భక్తితో చేసేవారు. ఈరోజు ఆ భక్తి అక్కడ కనిపించట్లేదు. అందరూ కమర్షియల్గా 10 రూపాయలు పెడితే నాకు ఎంత వస్తుంది అది ఇలా వెళ్తున్నారు తప్ప ఆ టైంలో ఆయన రాఘవేంద్ర గారు డైరెక్టర్, నిర్మాత దర్శవరాజు గారు, అశ్విని ఇందనే మంది భక్తితో, దైవ భక్తితో మీద వాళ్ళు చేశారు. పనిచేసిన వాళ్ళు కూడా ఆ భక్తితో చేశారు. ఆ సినిమా నెక్స్ట్ శ్రీరామదాస్, నెక్స్ట్ సత్యనారాయణ గారు ఇవన్నీ అయిపోయింది. ఇప్పుడు ఏమో ఉండొచ్చు అలాంటి వాళ్ళు వస్తే చేసిన క్యారెక్టరే మళ్ళీ చేయకుండా మళ్ళీ కొత్త అంటే ఇప్పుడు ఏంటంటే చాలా మన టెంపుల్ సార్, ఆ టెంపుల్ చాలా ఫేమస్, ఏంటి ఫేమస్ ఎవరికి తెలుసు, అది తెలిసేలాగా క్యారెక్టర్ వచ్చి ఆ గుడి గురించి తెలిసేలాగా వస్తే అప్పుడు నేను చేసిందే మళ్ళీ చేయడం అది బోర్. సార్ ఇంతవరకు శ్రీ వెంకటేశ్వర స్వామిని చూడలేదు మేము, మీలో చూసినాం. మేము ప్రజలు ఏంటంటే సుమన్ గారు అంటే మాకు దేవుడు లాంటి మీ మీద అభిమానం చాలా ఉన్నది మా తెలంగాణ రాష్ట్రంలో. మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు స్పందిస్తారు. ఇది పెద్ద అదృష్టం అండి. ఇప్పుడు ఎంతోమంది యాక్టర్స్ ఉన్నారు. అంటే పాత రోజుల్లో కూడా మీరు తీసుకుంటే ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, సోమన్ బాబు గారు ఉన్నారు. అయితే దేవుడు పాత్రల వరకు పేరు వచ్చింది ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు కాదు. నాగేశ్వరరావు గారు వేరే రకంగా పేరు వచ్చింది. అలాగే కృష్ణ గారికి జేమ్స్ బాండ్, ఈ గుర్రాలు ఇలాంటి వాటిలో వచ్చింది. అలాగే మరి కృష్ణరాజు గారు రెబల్ స్టార్గా వచ్చింది, డిప్లొమా స్టార్. మా సోమన్ బాబు గారికి ఒక భార్య భక్తుల మధ్యలో జరిగే గొడవలు ఇలాంటివి. దాని తర్వాత రామారావు గారు అంటే ఆయన చేసిన ఒక వేషాలు చేసి చాలామంది చేశారు, కానీ వర్కౌట్ కాదు.
నేను ఆశించాను, అదే వచ్చింది, చేశాను. చేసిన తర్వాత పెద్ద హిట్ అయ్యాను. తెలంగాణే కాదు, మొత్తం భారతదేశంలో అందరూ ఆ సినిమా చూసిన తర్వాత నన్ను చూడంగానే వాళ్ళు చేయి పైకెత్తి చూస్తున్నారు. మిమ్మల్ని చూస్తే వెంకటేశ్వర స్వామి చూసినట్టుంది, ఆ సినిమా చూసిన తర్వాత మీరే కనపడుతుంది. ఇది ఒక పెద్ద నాకు గొప్ప వరం. నా తల్లిదండ్రులు చేసిన పుణ్యం ధర్మం అది నాకు వచ్చింది. అంతే నేను చెప్పాను. ఎందుకంటే నేను మామూలుగా ఏంటంటే నేను ఒక విగ్రహాన్ని అలంకరించి బట్టలు వేసి చేసి అలా చేసింది ఆ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అయితే పైనుంచి భగవంతుడు వెంకటేశ్వర స్వామి అది చేయడం అది నా అదృష్టం నేను ఫీల్ అవుతాను. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు జగన్ రెడ్డి గారు మీ తెలంగాణలో హైదరాబాద్ జరుగుతుంది కదా, దాని గురించి తెలుసుకోండి సార్. ఇప్పుడు ఈ హైడ్రా విషయం ఏంటంటే ఫస్ట్ చేసింది రేవంత్ రెడ్డి గారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వస్తే దాని గురించి ఎవరు పట్టించుకోరు, చేస్తున్నారు, మంచిదే. ఎందుకంటే ఈరోజు ఈ చెరువులు ఈ అక్రమ ఈ బిల్డింగ్లు కట్టడంతో చిన్న వర్షం వస్తేనే మొత్తం వరదలైపోతుంది. మొత్తం జనాలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లో నీళ్లు వచ్చేస్తున్నాయి, ఇంట్లో పాములు తేళ్లు వస్తున్నాయి, చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వాళ్ళు ఎక్కడెక్కడో పరిగెత్తుతున్నారు, మరి రోగాలు వస్తున్నాయి. అన్నిటికీ కారణం ఏంటంటే ఈ బిల్డింగ్స్, అంటే అన్అథరైజ్డ్ బిల్డింగ్స్, చెరువుల పైన అంతా ఇది ఆక్రమణ చేసిన బిల్డింగ్స్. నీళ్లు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అది మొత్తం షాపు లోపల ఇంటి లోపల అని వస్తుంది. సో రేవంత్ రెడ్డి గారు ఆ ప్రాజెక్టు తీసుకొని ఆయన చేయడానికి నిజంగా చాలా గ్రేట్. ఆయన నమస్కారం పెడుతున్నాను, ఆయనకి సెల్యూట్. అయితే కొందరేమో పర్మిషన్ తీసుకున్నానని, కొందరేమో తీసుకోలేదని, కొందరేమో అలా ఇలా, ఇది కోర్టు తేల్చాలి. నేనేమంటున్నానంటే మీరు బిల్డింగ్ పడగొడుతున్నారు, బాగానే ఉంది. ఎవడైతే ఆ బిల్డింగ్ ఓనర్ ఉన్నాడో వాడిని మీరు శిక్షిస్తున్నారు, వద్దు. ఆ పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్ని ఎందుకు కుదురుతున్నారు మీరు? ఆఫీసర్ ఎవడైతే పర్మిషన్ ఇచ్చాడో, ఆఫీసర్ కింద ఎవరైతే కంబళం తీసుకున్నారో వాళ్ళందరూ పట్టుకొని లోపల వేయండి. వాళ్ళు రిటైర్ అయిపోయారు, వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు అని చెప్పి తప్పించుకోవడం కాదు. ఎవడైతే ఇచ్చాడో పర్మిషన్, ఎవడైతే సంతకాలు పెట్టాడో, ఎవడైతే డబ్బులు తీసుకున్నాడో వాడిని ముందు మీరు అరెస్ట్ చేయండి, లోపల వేయండి. అప్పుడు నేను డబుల్ సెల్యూట్ చేస్తాను రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు సింగిల్ సెల్యూట్, అది చేస్తే డబుల్ సెల్యూట్ గొప్ప. ఎందుకంటే ఇంకా ముందు కూడా జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు నేను మాట్లాడేది పేద ప్రజలు వాళ్ళ భవిష్యత్తు గురించి, వాళ్ళ ఇల్లు విషయం గురించి, వాళ్ళ ఆరోగ్యం గురించి. పిల్లలు ఎంతమంది చనిపోయారు కదా, వరదలు వచ్చి ఎంతోమంది చనిపోతున్నారు, తప్పు కదా అది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చేసింది 100కి 200% కరెక్ట్. ఇంకా చేయాలి, ఇంకా సాఫ్ చేయాలి. ఇలాంటి అన్ని అక్రమంగా కట్టిన బిల్డింగ్లన్నీ సాఫ్ చేయాలి. ఎవడైతే పర్మిషన్ ఇచ్చాడో ముందు వాడిని పట్టుకోండి, వాడిని పనిష్మెంట్ ఇవ్వండి, వాడిని చేయలేదు. వీళ్ళు ఇస్తారు, ఎందుకంటే వాళ్ళు డబ్బులు అడుగుతారు, వీళ్ళు ఇస్తారు, సంతకాలు పెడతారు. సో ఎవరు తప్పది? వాళ్ళు అడిగినప్పుడు లేదంటే కుదరదండి, ఇది ఆ ల్యాండ్ ఈ ల్యాండ్ ఇక్కడ కుదరదని చెప్పాలి. రిటైర్ అయిపోయాం, మేము సర్వీస్లో లేవు అంటే తప్పించుకోవడం వాళ్ళు, అది చాలా తప్పు. అక్కడ నేను ఒప్పుకోను, వాళ్ళు వదిలేస్తే నేను ఒప్పుకోను. వాళ్ళతో పట్టుకోండి, వాళ్ళు చేయండి. ఎందుకంటే నార్త్ కొరియాలో కిమ్ అని చెప్పి ఒకడు ఉన్నాడు, విన్నారా? కిమ్ అని చెప్పి వాడు ఏం చెప్తున్నాడంటే ఎవడు తప్పు చేశాడే వాడితో పాటు వాడి కుటుంబాన్ని కూడా లోపల వేయ అంటున్నాడు. అప్పుడే భయం వస్తున్నారు. వాటి మాత్రం ఎందుకు, ఆ కుటుంబం పెద్దవాళ్ళు, చిన్నాళ్ళు, ఆడవాళ్ళు, ఎవరు మొత్తం అందరూ లోపల వేయ అంటాడు. అలాంటి శిక్ష పడదు, అప్పుడే బుద్ధి వస్తుంది. చెప్పండి. ఇంకా మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, ఇంకా ఇంకేమన్నా మన తెలంగాణ రాష్ట్రానికి డ్రగ్స్ గురించి ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ గురించి అంటున్నారు. సినిమా కొత్త సినిమా ఇష్యూ కాదు, ముందు సినీ ప్రక్రియలో అడ్వర్టైజ్మెంట్ మన డ్రగ్స్ గురించి కొంచెం కానీ సినీ హీరోలతో సినీ ఆర్టిస్టులతో చేయమంటున్నారు. ఆయన అడిగే ముందే నేను డ్రగ్స్ మీద ఒక పాట నేను ఫ్రీగా పోలీస్ డిపార్ట్మెంట్కి వేశాను. ఆయన పోలీస్ ఆఫీసర్ అగాడి భాస్కర్ ఫోన్ చేసి, సుమన్ గారు ఒక పాట ఉంది, ఆ పాట మీరు వచ్చి యాక్ట్ చేస్తే బాగుంటుంది చెప్తే, ఏదో డేట్ కూడా చాలా తక్కువ టైం డేట్ ఇస్తే షూటింగ్ క్యాన్సిల్ చేసి ఆ షూటింగ్ నేను చేశాను. నయా పైసా తీసుకోలేదు. ఎవరి కోసం? తెలంగాణ ప్రభుత్వం కోసం, పోలీస్ డిపార్ట్మెంట్ కోసం నయా పైసా తీసుకోలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చేశాను, రిలీజ్ చేశాను. చిరంజీవి గారు కూడా ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు, ఇంకెవరో ఇచ్చారు. నేనది ఏంటంటే ఇది ఓకే వింటారు, కానీ అది వచ్చి అమల్లో అది వచ్చి జరగాలంటే ఎవరికి భయం లేదు. డ్రగ్స్ అమ్మేవాడు, డ్రగ్స్ తీసుకున్న వాడు కూడా పట్టుకున్న తర్వాత పెద్ద ఇంటి వాళ్ళ పిల్లలు, ఆ పొలిటికల్ వాళ్ళ పిల్లలు, ఈ పిల్లలు, ఆ పిల్లలు అంటే మళ్ళీ అదే జరుగుతాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ ఒక హైడ్రా గురించి తీస్తున్నారు, అలాగే కఠినంగా మీరు శిక్షించండి, పట్టుకోండి. ఆడపిల్లలైతే ఈడి పిల్లలైతే ఏంటి,
భయం లేదు. ఇప్పుడు మా యాడ్ చూసి అది భయం రాదు. చూస్తారు, బాగా మాట్లాడాడే, అంత బాగుండేయా, బాగా పాడాడు, ఇంతే అంటారు. తీసుకున్నవాడు తీసుకుంటాడు. ఇప్పుడు వాళ్ళ కర్మ. డ్రగ్స్ ఇప్పుడు మందు తాగితే అండి ఏదో లివరో ఏదో ఇదవుతాయి, మనిషి ఒక బతుకుతాడు, తర్వాత వస్తాడు. డ్రగ్స్ అలా కాదు. డ్రగ్స్ బుర్రకెక్కిందంటే సొంత తల్లి తండ్రిని చంపేద్దాము అలా ఐడియాలు వస్తాయి. అక్క చెల్లెలు అన్న తమ్ముడు కూడా చంపేద్దాము వస్తాయి, ఏమేమో వస్తాయి. అది చాలా డేంజర్. ఇది సింగపూర్లో మీకు అసలు లేదు. ఎందుకు? దొరికితే ఎవడైతే పట్టుకున్నాడో, ఎవడైతే అమ్మాడో వాడికి లైఫ్ సెంటెన్స్ ఇస్తున్నాడు. అంటే వాడి జీవితం అంటే పాపం గ్రామీణ ప్రాంతంలో ఉన్న అమ్మాయి లెక్కలేదు, పేదవాడి పిల్లలు లెక్కలేదు. అదే చట్టం కరెక్ట్ ఉంటే అవును, విదేశాలు జరగట్లేదు. ఎందుకు? భయం. లోపల వేసేస్తే ఇంక బయటకు వచ్చేది లేదు. అది రావాలి, అది వస్తే తప్ప మిగతా అన్ని ఊరికే మాట్లాడటం టైంపాస్ తప్ప ఇంకేం ఉండదు. అదే మాదిరిగా రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఆయన చేస్తున్న కొన్ని పనులు చూస్తే బాగుంది, నచ్చింది. ముఖ్యంగా హైడ్రా విషయం అట్లా ఒక్కొక్కటి మీద కూడా కఠినంగా ఆయన స్టెప్స్ తీసుకొని ఆయన చెయ్యాలి. చేసి తెలంగాణలో అంటే లా అండ్ ఆర్డర్, తెలంగాణలో ఇలాంటి చాలా చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలంగాణలో ఇలాంటి జరుగుతున్నాయి, మార్పులు జరుగుతున్నాయి. తెలంగాణకి సేఫ్టీ ఉంది. ఇప్పుడు అభివృద్ధి జరగాలంటే అండి ఏ ఊరైనా తెలిసి సేఫ్టీ ఉండాలి. సేఫ్ ఉంటే అందరూ వచ్చి బిజినెస్ ఇక్కడ పెడతారు. రౌడీ షీటర్ కానీ ఉన్న కంట్రోల్లో ఉండాలి. అవి ఉంటే తప్పకుండా తెలంగాణ నంబర్ 1 స్థాయికి వెళ్తుంది. కాంపిటీషన్లో భారతదేశంలో కాశ్మీర్ టు కన్యాకుమారిలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నా లా అండ్ ఆర్డర్ వెరీ ఇంపార్టెంట్. లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంటే తప్పకుండా మన రాష్ట్రం ముందుకెళ్తుంది. ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది, ఎంప్లాయీస్కి న్యాయం జరుగుతుంది, అందరూ సుఖంగా హ్యాపీగా ఉంటారు. ఒకటే చెప్తానండి, తెలంగాణలో ఉంటున్న వాళ్ళు ఇది మన రాష్ట్రం, ఇది మన ఊరు అని చెప్పి మనం కూడా కాపాడాలి. మాకేంటి సంబంధం, పోలీసు ఉన్నాడు, మాకేంటి సంబంధం, మిలిటరీ ఉన్నారంటే కుదరదు. ఎందుకంటే చాలామంది వచ్చి దీన్ని చెడగొట్టాలని ట్రై చేస్తున్నారు. విదేశాల నుంచి చాలామంది లోపల వచ్చేసి దీన్ని చెడగొట్టాలి అని చెప్పి మన దగ్గర తింటూ మన బిల్డింగ్కే రాళ్ళు విసురుతారు. మన దగ్గర తింటూ మన ట్రైన్కి బస్సుకి నిప్పంటిస్తున్నారు. అది జరగదు, వేస్టేజ్ కదా. అది ఎవరు మనందరం కలిసి ట్యాక్స్ కడుతున్నాం, ఆ ట్యాక్స్ దానికే పోతుంది. వేస్ట్ ఎందుకు? దాని బదులు ఎవరికి ఇల్లు కట్టవచ్చు, లేకపోతే ఎవరికైనా తిండి పెట్టవచ్చు, ఎవరికైనా ఉద్యోగం ఇవ్వచ్చు, ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు. ఇది నా రిక్వెస్ట్. ఆ విధంగా మనం అందరూ సహకరించాలి. మంచి ముఖ్యమంత్రి వచ్చున్నారు, బ్రహ్మాండంగా చేస్తున్నారు. చెప్పడం కాదు, చేసింది చెప్తున్నాడు. ఆయన చెప్పింది చేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వాలి. అందరూ హ్యాపీగా ఉండాలి. మిడిల్ క్లాస్, లో క్లాస్, అప్పర్ క్లాస్ అందరూ హ్యాపీగా ఉండాలి. ఎవరికి అన్యాయం జరగదు. ఇప్పుడు ఈ తెలుగు సినీ ఇండస్ట్రీ ఆంధ్రకు